గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు మనకి శోభితా ధూళిపాల అక్కినేని నాగచైతన్య వీరిద్దరికి కూడా నిశ్చితార్థం అని చెప్పేసి వింటున్నాం వార్తల్లో. అంటే అక్కినేని నాగచైతన్య జన్మజాతకం ప్రకారం అతని జాతకంలో రెండవ వివాహం ఉంది అనేది మనం తెలుసుకోవచ్చా సార్? సమయం ప్రకారం ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. ఒకటేంటంటే అమ్మా, ఇక్కడ జన్మజాతకంలో ఎప్పుడు కూడా ఇతంది కర్కాటక రాశి, అదేవిధంగా మకర లగ్నం. అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ పరంగా చూస్తే ఇది వచ్చింది. ఇది చూస్తే కొంతవరకు అంటే రెండు వివాహాల యోగం కానివ్వండి, కెరీర్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి ఈ సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి యోగాలు కానివ్వండి ఉన్నాయి బలంగానే జాతచక్రంలో చూసుకున్నట్లయితే. అయితే ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వివాహ జీవితం బాగోదు అని ఎట్లా డిసైడ్ చేయాలి, రెండు వివాహాలు ఉంటాయని ఎట్లాగా అంటే, ఒకటే 12వ అధిపతి అంటారు. అంటే 12th లార్డ్, 12th భావం ఏదైతే ఉందో ఆ అధిపతి ఉన్న కాంబినేషన్స్ని బట్టి ఉంటుంది. ఈ అధిపతి ఏమయ్యాడంటే ఈ 12th లార్డ్ ఈ మార్స్తో కలిసి ఉన్నాడు. ఇక్కడ ఫస్ట్ కలిసి ఉండి ఇక్కడ నుంచి డియోల్ కారకుల్ని దృష్టి ఉంది. అంటే ఈ బుధుడు డియోల్ కారకుడు, శుక్రుడు వివాహానికి కారకుడు. అంటే 12వ స్థానాధిపతి ఎప్పుడైతే ఇక్కడ ఉండి తన దృష్టిని శుక్ర బుధుల మీద పెట్టాడో ఇది రెండో వివాహానికి దారితీస్తుంది. అది నాగచైతన్య గారి జాతకం అని కాదు, ఎవరికైనా సరే 12th లార్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం వివాహ సంబంధించినటువంటి చూసేటప్పుడు సప్తమ స్థానాన్ని ఎలా చూస్తామో 12వ స్థానం కూడా అంతే ముఖ్యం. 12వ స్థానం బట్టే మనకి వాళ్ళ యొక్క వివాహ జీవితం కానివ్వండి, అంటే పూర్వజన్మ కర్మ 12వ స్థానంలో ఉంటుంది. ఎవరైనా వివాహ జీవితం ఎట్లా ఉందంటే 12వ స్థానంలోకి వెళ్ళాలి ఫస్ట్ మనం. అది మెయిన్. ఈ 12వ స్థానం కేవలం వివాహ జీవితం ఒకటే కాదు, సంతానాన్ని కూడా చూపిస్తుంది. ఎందుకంటే శయాసౌఖ్యం అంటారు, సంతానం సంబంధించిన విషయాల్ని, సంతానం యొక్క ఆయుష్ని కూడా చెప్తుంది 12వ స్థానం. కాబట్టి ఎప్పుడైనా సరే ఓన్లీ పాయింట్స్ చూసుకోవడం కాకుండా ఈ 12వ స్థానాన్ని పరిశీలన చేస్తే కానీ వివాహం జోలికి వెళ్ళకూడదు. సో 7 and 12th లార్డ్స్. ఈ 12వ అధిపతి మనకి రెండో కుటుంబ స్థానంలో ఉండి డియోల్ కారకులను చూస్తున్నాం కాబట్టి సెకండ్ మ్యారేజ్కి దారితీసింది. అయితే ఎప్పుడు కూడా వివాహం చేసుకునేటప్పుడు ఫస్ట్ మ్యారేజ్ 7th హౌస్ అయితే సెకండ్ మ్యారేజ్ 9th హౌస్. అంటే ఇతని జాతకంలో కూడా రాహుకేతువులు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా మనం గత వీడియోల్లో కూడా కొన్ని వీడియోలో చెప్పుకున్నాం ఏమిటి, ఒక రాహుకేతువుల మీద కనుక రాహుకేతువులు వస్తే ఒక ఈవెంట్, ఒక మంచి ఈవెంట్, ఒక బ్యాడ్ ఈవెంట్స్ రెండు జరుగుతాయని. అయితే ఎప్పుడైనా సరే మరి అంటే మీరు జాతచక్రాల్లో కొన్ని చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కేతువులు ఉన్న జాతకాలు ఉంటాయి. తులారాశిలో కేతువు ఉన్నా, శనికేతువులు కలిసి ఉన్నా, లేకపోతే కుజకేతువులు కలిసి ఉన్నా వివాహ జీవితం అనేది డిస్టర్బ్ అవుద్ది సర్వసాధారణంగా. అయితే మరి ఇక్కడ తులారాశిలో శుభగ్రహాలు ఉన్నాయి కదండి, ఇక్కడ పాపగ్రహం లేదు కదా అంటే పాప కత్తిరిలో ఉంది తులారాశి. అంటే కేతువుకి, రవికి, శనికి మధ్యలో ఉంది. ఇది కారణమైంది ఇతనికి రెండో వివాహం కోసం వెళ్ళడానికి. మరి ఇప్పుడున్న గ్రహస్థితి ఎప్పుడు కూడా ఏంటంటే మనం చూసుకోవాల్సింది యోగం ఒకటి ఉంది. ఆ యోగం మేనిఫెస్ట్ అయ్యేది ఎప్పుడుంది, ఒకవేళ ఎంత స్పామ్ ఆఫ్ పీరియడ్లో అది మేనిఫెస్ట్ అయ్యేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఈ 9th హౌస్ అనేటువంటిది ఇక్కడ ఉంది చూసారా, 9th కేతు ఉన్నాడు కదా లగ్నం నుంచి, ఇలా 9వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఇప్పుడు గోచార కేతు కూడా అక్కడ ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వివాహం చేసుకునే విషయం సమయం కానీ, ముహూర్తం కానీ, లేకపోతే అవతల వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కానీ చూసుకోవాలి. ఎందుకంటే 9th హౌస్లో కేతు ఉన్నాడు, అగైన్ ఇప్పుడు గోచారం అక్కడికే వచ్చింది. మరి అక్కడికే వచ్చినప్పుడు ఈ నిశ్చితార్థాలు కానీ లేకపోతే వివాహాలు కానీ ఈ 9 నెలల్లో చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంకో 9 నెలలు ఇక్కడే ఉంటాడు కేతు, 9 నెలలు దాటాక కానీ మారడు. కాబట్టి ఇలా ఎవరికి ఉన్నాయి, ఇప్పుడు ఇది నాగచైతన్య జాతకం గురించి మనం కాదు, ఎవరి జన్మ జాత చక్రంలో 9వ ఒక పాపగ్రహం ఉంది, దానికి సంబంధించిన గోచారం కానీ లేకపోతే దానికి సంబంధించిన మహాదశలు కానీ వచ్చినప్పుడు అక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే సెకండ్ వివాహం కూడా ఇబ్బంది వస్తుంది వాళ్ళకి. మరి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇతను వివాహం అనుకున్నాడు, వీళ్ళిద్దరికీ కొంత పరిచయం పెరిగి వివాహం వైపు దారి తీసింది, అవతల వాళ్ళు ప్రెజర్ పెడతారు ఒక్కోసారి, లేదు ఇప్పుడే చేసుకోవాల్సింది, ఇంకా కొన్ని రోజులు ఆగడానికి వీలు లేదు అని. ఇప్పుడు సర్వసాధారణంగా ఎంతో ఇది ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు ఇంకో సంవత్సరం వరకు ఆగాలంటే కష్టం కదా. అప్పుడు ఏం చేయాలి, ఇలా గ్రహస్థితి ఎవరికైనా ఉన్నప్పుడు ఈ కేతు గ్రహానికి చేసుకోవాలి. ఈ కేతు గ్రహానికి ఎవరైతే శాంతి చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి దాని ప్రభావం తగ్గుతుంది. కేతుకు ఒకటే కాకుండా ఈ రవిశనులకు కూడా. ఈ పాపకత్తెరలో ఉంది కదా, ఈ శుక్రుడు బుధుడు, శుక్రుడు అంటే వివాహానికి కారకుడు, బుధుడు అంటే డియోల్ రెండో వివాహాలకు కారకుడు అయ్యాడు ఈయనకి.
సో ఈ రెండు మధ్యలో ఉంది కాబట్టి ఈ కేతుగ్రహానికి అంటే ఉలవలు దానంగా ఇవ్వడం, రవికి శనికి అంటే గోధుమలు నువ్వులు దానంగా ఇవ్వడం చేయాలి ఎవరికైనా ఇలా ఉంటాయి. లేదా ఒక్కోసారి ఇక్కడ కుజుడు ఉంటాడు, అక్కడ కేతు ఉంటాడు, అప్పుడు ఈ రెండు గ్రహాలకి అంటే పాప కర్తరి లేదా డైరెక్ట్గా తులారాశిలో ఏదైనా గ్రహం ఉండి ఆ దశలు నడుస్తున్నాయా. ఇప్పుడు ఇతను ఇచ్చినటువంటి జాతకం పరంగా కూడా కేతు అంతర్దశ నడుస్తుంది. మీరు ఇచ్చిన జాతకం ఇదేదైతే డీటెయిల్స్ ఇచ్చారో దీని పరంగా చూసుకుంటే కేతు అంతర్దశ నడుస్తుంది. కేతు 9లో ఉన్నాడు, అందుకే రెండో వివాహం వైపు తీసుకెళ్తున్నాడు. కానీ గోచార కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఒక 9-10 నెలల వరకు జాగ్రత్తగా ఉండాలి. అంటే వివాహం ముహూర్తం పెట్టుకునే విషయంలో కానివ్వండి, ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మనకి ఇది క్రోధినామ సంవత్సరం, అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంది అని చెప్పి చూపిస్తుంది జాతకం అయితే. ఇక అమ్మాయి జాతకంలో కనుక బాగుందనుకోండి, బలంగా ఉందనుకోండి, ఇక్కడ ఉండే చిన్న చిన్న దోషాలు కూడా నల్లిఫై అవుతాయి. ఎప్పుడు కూడా వివాహం అనేది ఇద్దరు జాతకాలు చూసి చెప్పాలి, ఒకరి జాతకం కాకుండా. బట్ ఒకరి జాతకంలో బలంగా కొన్నిసార్లు దోషాలు ఉంటాయి. ఇప్పుడు నేను చాలామంది జాతకాలు చూస్తాను, ఒక జాతకం చూస్తే కూడా అర్థమైపోతుంది, అమ్మ మీకు ఇక్కడ వివాహ జీవితంలో విడాకులు డిస్టర్బెన్సెస్ నడిచింది కదా అంటే అవునంటారు. కాకపోతే ఇద్దరు జాతకాలు ఎందుకు అంటే ఒకరి జాతకంలో కొంత దోషమని ఇంకో జాతకం బాగుందనుకోండి, వివాహ జీవితం 100% అది సెట్ అవుతుంది. ఇద్దరి మధ్యని కలతలు ఏవైతే ఉన్నాయో తగ్గుతాయి అన్నమాట. సో ఆ రకంగా చేసుకోవాలి. నేను చెప్పే సజెషన్ ఒకటే, ఎవరైనా సరే వివాహ సంబంధాలు చూస్తున్నాము అన్నప్పుడు ఇంట్లో ఆ స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు ఖచ్చితంగా ఆ చూసే క్రమంలో అమ్మవారి నామం చేసుకుంటూ ఉంటే మంచిది. అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకుంటే మంచి సంబంధం వస్తుంది. వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు, వీళ్ళకి అర్థమయ్యే వాళ్ళు వస్తారు. ఓకే. సో ఇక్కడ కేతువు ఇప్పుడు కూడా గోచారంలో ఇక్కడ ఉన్నందుకు 9 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇతని జాతకం పరంగా చూసుకుంటే. సెకండ్ మ్యారేజ్ విషయంలో పర్టికులర్గా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.